ఇప్పటిదాకా ఏంటంటే 3 రాజధానులు అన్నప్పుడు వాళ్ళ మార్కెట్ డౌన్ అయిందన్న బాధ ఉంది. అవును. ఇప్పుడు అక్కడి నుంచి కదల్చలేరు సరే, వాళ్ళ ఎదుగుదల ఏంటి అన్న బాధ వాళ్ళకి ఎప్పటికే ఉంటుంది కదా. అట్లాగే అదే అదే ఇప్పుడు సమస్య ఏంటి అంటే ఊరి చివర ఊరి మధ్య అండి. మీకు ప్రపంచ చరిత్రలో ఏ రాజధానుల్లోనైనా సరే చెక్ చేసుకోండి, ఎక్కడైనా ఒక నగరానికి యాడైన మిగతా నగరంలోకి కొత్త ఏరియాలు యాడ్ అవుతాయి, ఇంక్లూడింగ్ హైటెక్ సిటీ. హైదరాబాద్లో హైటెక్ సిటీ యాడ్ అయింది, కానీ హైటెక్ సిటీలో హైదరాబాద్ యాడ్ అవ్వలేదు కదా. అవును. అంటే పెద్ద నగరంలో పక్కనున్న చిన్నవి వచ్చి యాడ్ అవుతాయి. ఇది సృష్టి ధర్మం ఎక్కడైనా సరే. ఇక్కడ మనం సృష్టి విరుద్ధపు ఆలోచన చేస్తున్నాం. పల్లెలతో కూడిన ఒక నగరం సృష్టించి నగరంలో మహానగరాన్ని చేరుస్తామంటున్నాం. ఇది ఇంకా నగరం సృష్టించట్లా. అంటే 29 గ్రామాలతో కూడిన ఒక అమరావతిని సృష్టించి, ఈ అమరావతి ఎదిగితే భవిష్యత్తులో గుంటూరుని యాడ్ చేద్దాం, విజయవాడని యాడ్ చేద్దాం. ఇది ఆ రైతులకి యాక్సెప్టబుల్లే. ఎందుకు? వాళ్ళ మార్కెట్ డౌన్ అవుతుంది. వాళ్ళ మార్కెట్ ఇప్పుడు కనుక ఇవన్నీ కలిపేస్తే ఇక అక్కడ కొనరు, ఇటు కొంటారు అన్నటువంటి. కానీ ఆ 29 గ్రామాల్లోనే ఉంటే అక్కడికి వచ్చేందుకు కొంటారు ఎవరైనా సరే. చట్ట పద్ధతి వల్ల అక్కడ భూములు